హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనకు మరో కళ్యాణ్ పడాలా ఎవరవుతారో కామనర్స్లో అదొక పాయింట్. అదేవిధంగా కొందరు సెలబ్రిటీలను అయితే మనకు ఈ యొక్క బిగ్ బాస్ టీం అయితే కన్సల్ట్ అయ్యారట. వాళ్ళు ఎవరెవరు వస్తున్నారో అంటే సెలబ్రిటీల లిస్ట్ ఏముంది. అదేవిధంగా ఉప్పల్ బాలు కూడా షార్ట్ లిస్ట్ అయ్యాడంట. జీడీ తర్వాత ఉప్పల్ బాలు కూడా అగ్ని పరీక్షలో ఎంటర్ అవుతాడా లేదనేది ఒక విషయం. అదేవిధంగా కొంతమందికి అయితే కాల్స్ మెయిల్స్ అయితే వస్తున్నాయట. ఇంకా బిగ్ బాస్ అగ్ని పరీక్ష కోసం అయితే కొందరికి రిజెక్టెడ్ మెయిల్, అదేవిధంగా కొందరికి యాక్సెప్టెడ్ కాల్స్, యాక్సెప్టెడ్ మెయిల్స్ అనేవి వస్తున్నాయంట. దాని మీద పూర్తిగా మనం ఈ వీడియోలో అయితే చర్చించుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై ఛానల్ పరి బ్లాగ్స్. అయితే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలామందికి అయితే నా వీడియోస్ అయితే మనకు రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే ఫస్ట్ విషయం మనం తెలుసుకున్నట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మరో కళ్యాణ్ పడాలా అని మళ్ళీ ఈ సీజన్లోకి అయితే ఎవరైతే వస్తారా కామనర్స్, మీరు రావాలని కోరుకుంటున్నారా అనేది మాత్రం ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. వస్తే ఏ విధంగా ఉంటుంది, ఈసారి కూడా మనకు కామనర్సే గెలిస్తే బాగుంటుందా అన్నది కూడా ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అయితే కళ్యాణ్ పడాల గురించి అయితే మనం తెలుసుకున్నట్లయితే కళ్యాణ్ పడాల కనీసం మనకు సోషల్ మీడియాలో ఎంత అతనికి ఫాలోవర్స్ కూడా లేరు. ఎలాంటి సోషల్ మీడియాలో అకౌంట్లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు, అసలు లేకపోయేది. కానీ ఒక సంచలనం సృష్టించాడు కామనర్స్ లాగా బిగ్ బాస్ హౌస్లోకి మన అగ్ని పరీక్ష ద్వారా వెళ్ళి మనకు ఈ యొక్క టైటిల్నే కొట్టేశాడు. అయితే మనకు మనకు బిగ్ బాస్ 9 సీజన్ చూసినప్పుడైతే ముందు మనం చూసుకున్నట్లయితే ఎలాంటి అనామకుడిలా ఎలాంటి రూల్ లేనట్టు ఎలిమినేట్ అవుతాడా అన్నట్టు మాత్రం మనకు కళ్యాణ్ పడాలి అయితే ఉన్నాడు. దాని తర్వాత అతని యొక్క బిహేవియర్, అదేవిధంగా బేసిక్గా అతను ఒక సోల్జరు. తర్వాత దాని యొక్క బిహేవియర్ కానీ హౌస్లో అతడు చేసే పనులు కానీ లేకుంటే అతడు చూపించే ప్రేమ కానీ అందరినీ ఆకర్షితమైంది. అదేవిధంగా చాలామంది అతనికి ఫ్యాన్స్ అయ్యారు. కొన్ని కోట్ల మంది ఓట్ల ద్వారానే మనకు ఈ యొక్క కోట్ల మంది ఓట్ల ద్వారానే మనకైతే బిగ్ బాస్ టైటిల్ని అయితే ఎత్తగలిగాడని మాత్రం మనం అయితే తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే అంతకు ఆ సీజన్లో మాత్రము రన్నర్గా వచ్చినటువంటి తనుజ గారికి అయితే సెలబ్రిటీ ఏమంటారు అలాంటి కేటగిరీ నుంచి వచ్చారు. కానీ అలాంటి కేటగిరీలో ఉన్న తనుజాని కూడా పక్కన పెట్టి కళ్యాణ్ పడాలా టైటిల్ని ఎత్తాడంటే ఎంత గట్స్ ఉన్న మొగాడో మనకైతే తెలిసింది. అయితే ఈ సీజన్లో కూడా కళ్యాణ్ పడాలా లాంటి కామనర్స్ అయితే వస్తారా అన్నది ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా సెకండ్ పాయింట్ చూసుకున్నట్లే కొందరు బిగ్ బాస్ టీం వాళ్ళు కొందరు సెలబ్రిటీలను అయితే మనకు కన్సల్ట్ అయ్యారట. వాళ్ళలో కొంతమంది లిస్ట్ అయితే ఇప్పుడైతే చెప్పుకుందాం. ఫస్ట్ వచ్చేసి సుహాసిని గారు మన మేడ్ ఫర్ ఈచ్ అదర్ కానీ చాలా షోలలో సుహాసిని గారు అయితే అందరికీ వెళ్ళినాను సీరియల్ యాక్ట్రెస్. ఆమె ఒక గత 2-3 సీజన్ల నుంచే వస్తారు సీజన్ బిగ్ బాస్ షోలోకి వస్తారని అంటున్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం కన్ఫామ్గా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందట. నెక్స్ట్ వచ్చేసి మనకు తేజస్విని గౌడ గారు కూడా మనం ఎవరంటే అమర్దీప్, మనకు ఎవరు పల్లవి ప్రశాంత్ సీజన్ 8 పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయితే రన్నర్గా వచ్చేసి అమర్దీప్ గారు ఉన్నారు. అమర్దీప్ గారి వల్ల వైఫై ఈ యొక్క తేజస్విని గౌడ. ఈమె కూడా చాలా మన సీరియల్లో కానీ లేకుంటే షోలో కానీ పార్టిసిపేట్ చేస్తారు. చాలా షోలలో తను కూడా మన మేడ్ ఫర్ ఈచ్ అదర్ దాంట్లో పార్టిసిపేట్ చేసింది అనుకుంటా. దాని నుంచి కూడా ఆమె కూడా 2-3 సీజన్ల నుంచి వస్తారని అంటున్నారు. కానీ ఈ సీజన్లో మాత్రం కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంటారు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. అయితే ఎందుకంటే ఈ సీజన్లో మాత్రం చాలా ఫేమస్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క సీజన్లోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట. అది వచ్చేసి మినిమం అంటే సెలబ్రిటీ నుంచి 12 మంది, అదేవిధంగా కామనర్స్ నుంచి 12 మంది వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట. థర్డ్ నేమ్ వినిపిస్తుందంటే సోనియా గారు మన సిద్ధు సోనియా గారితో మేడ్ ఫర్ ఈచ్ అదర్లో పార్టిసిపేట్ చేస్తారు. చాలా క్యూట్గా ఉంటారు. ఈ మధ్య మనకు నాగబంధం అనే మూవీ వచ్చింది. ఆ మూవీలో కూడా తన హీరో చెల్లెల్లాగా ఈమె నటించారు. చాలా బాగా నచ్చింది, నేను చాలా బాగా చూశాను. ఈమె కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేసి శివ్ మన యాక్టర్, మన సీరియల్ యాక్టరే. ఈయన ఎవరంటే మనకు లాస్ట్ సీజన్లో ప్రియాంక జైన్, మన 8th సీజన్లో ప్రియాంక జైన్ గారు ఉన్నారుగా, ప్రియాంక జైన్ గారి మన ఏంటంటే బాయ్ ఫ్రెండ్. అతను కూడా చాలా మన టీవీ షోలలో పార్టిసిపేట్ చేయడం అయితే జరుగుతుంది. కాబట్టి అతను కూడా ఈ సీజన్లో మాత్రం కంపల్సరీగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, ఖచ్చితంగా కన్ఫర్మ్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇంకో సెలబ్రిటీ వచ్చేసి కావ్యశ్రీ గారు కూడా మనకు నిఖిల్ ఉన్నాడు కదా, 9th సీజన్ నిఖిల్ ఉన్నాడు కదా, 9th సీజన్ విన్నరు నిఖిల్ యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తను కూడా చాలా కుకింగ్ షోలలో కానీ లేకుంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో కానీ చాలా పార్టిసిపేట్ చేస్తారు ఈమె కూడా. కాబట్టి ఈమె కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉందంట. నెక్స్ట్ వచ్చేసి మనకు జబర్దస్త్ టీం నుంచి ఇప్పుడు కొంతమందిని అయితే మనకు సెలెక్ట్ చేసుకుంటారు. దాంట్లో వచ్చేసి మన నూకరాజ్ పేరు అయితే ఈ సీజన్లో మాత్రం బాగా వినిపిస్తుంది. నూకరాజ్ అంటే ఆశతో కలిసి మనకు ఏంటంటే ఈ యొక్క మేడ్ ఫర్ ఈచ్ అదర్ షోలోనో
షోలోనే ఇతను పార్టిసిపేట్ చేశారు కాబట్టి ఇతను కూడా వచ్చే కంపల్సరీ ఛాన్సెస్ అయితే ఉంది. 99% కన్ఫర్మ్ అయ్యారని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నరేష్, పొట్టి నరేష్ అన్నారు కదా, పొట్టి నరేష్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఎక్స్ప్రెస్ హరి మన శ్రీముక్తుని కలిసేసి ఆదివారం పరివారం ఏదో ఉంటుంది ఆ షోలో మన ముక్క అవినాష్, శ్రీముఖి వీళ్ళందరితోనే పార్టిసిపేట్ చేస్తారు. ఎక్స్ప్రెస్ హరి ఈ మధ్యన కొంత ఇల్లు కూడా కొన్నాడు, నిన్న మొన్న వచ్చింది కాబట్టి ఈ విధంగా చిన్న కష్టపడి వచ్చి పైకి వచ్చారు కాబట్టి అతను కూడా టాలెంటెడ్ కాబట్టి అతను కూడా తీసుకునే ఛాన్సెస్ అయితే కంపల్సరీ ఉందంట. ఇంకో విషయం ఏంటంటే ఉప్పల్ బాలు ఈ సీజన్లోకి అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. అతడు మనకు బిగ్ బాస్ అగ్ని పరీక్షకి అయితే అప్లై చేశాడు. జీడీని కంప్లీట్ చేస్తే కంపల్సరీగా స్టేజ్ మీదకి వచ్చే ఛాన్సెస్ అయితే ఉందని చెప్తున్నారు. మరి ఉప్పల్ బాల్ వస్తే దిబిడే ఉంటుంది. షాక్ అయ్యారా అంటూ మరి మనందరూ షేక్ చేస్తాడో బిగ్ బాస్ టీం వాళ్ళని షేక్ చేస్తాడో చూడండి. దాని మీద ఒక కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా చంద్రహాస్ అంటే మీకు గుర్తుందా? ఎవరు? ప్రభాకర్ గారి పుత్రుడు, ఆయన వాళ్ళ సన్ ఎవరు సీనియర్ యాక్టర్ ఉంది కదా, ప్రభాకర్ గారి పుత్రుడు. ఆయన మొన్న ఏదో మూవీ వచ్చింది, దాంతో పాటు చాలా ట్రోలింగ్కి గురయ్యాడు. తర్వాత అతను వచ్చి అతని యొక్క క్యారెక్టర్ నిరూపించుకుంటాడు అని మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే ఇచ్చి ఉండొచ్చు. ఈ విధంగా సెలబ్రిటీని కొందరినైతే వీళ్ళు కన్సల్ట్ అయ్యారట. దీంట్లో 99% వీళ్ళు సెలెక్ట్ అయ్యారని మాత్రం చెప్తున్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఉప్పల్ బాల్ సెలెక్ట్ అయ్యాడు. ఖచ్చితంగా జీడీ అయిపోయిన తర్వాత అంటే గ్రూప్ డిస్కషన్ అయిపోయిన తర్వాత వస్తాడంట. నెక్స్ట్ వచ్చేసి మనకు కొందరికైతే మన అగ్ని పరీక్షకి ఇది చాలా ఇంపార్టెంట్. అగ్ని పరీక్షకి అయితే కొంతమందిని ఏంటంటే కొంతమందికి మెయిల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఏ విధంగా అంటే మనకు నార్మల్గా వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకున్న వాళ్ళు, అదేవిధంగా మళ్ళీ ఆ ఛాన్స్ ఇచ్చారు కదా వైట్ గోల్డ్ డ్రాప్ ద్వారా, ఈ విధంగా కొంతమందికి అయితే మా ఫోన్స్ వస్తున్నాయంట, కాల్స్ వస్తున్నాయి, అదేవిధంగా మెయిల్స్ వస్తున్నాయి, యాక్సెప్టెడ్ మెయిల్స్, అదేవిధంగా రిజెక్టెడ్ మెయిల్స్ అయితే వస్తున్నాయంట ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఖచ్చితంగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా అగ్ని పరీక్ష కోసం అయితే వెయిట్ చేసి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని కోరుకుంటున్నాను. ఈ యొక్క బిగ్ బాస్ షో నుంచి ఖచ్చితంగా అగ్ని పరీక్షలో మీరు సెలెక్ట్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ కామనరే బిగ్ బాస్ షో విన్నర్ కావాలని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరేమనుకుంటున్నారు ఒక కామెంట్ రూపంలో తెలియండి. పోతు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.